ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన జ్యోతి ఎర్రాజి విశాఖపట్నం చెందిన వ్యక్తి. ఆమె యాక్చువల్‌గా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ గెలిచినప్పుడు స్టేడియం అంతా ఖాళీగా ఉంది. సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. చీరప్ చేసేవాళ్ళు లేరు. చప్పట్లు కూడా కొట్టేవాళ్ళు లేరు. అదే టైంలో పనికిమాలిన 'బిగ్ బాస్' గెలిచిన వ్యక్తికి నీరాజనాలు, రోడ్డు వెంబడి కూడా జనాలు. అసలు మన ఇండియా ఎటు వెళ్తుంది? మన యూత్ ఎటు వెళ్తుందంటూ కూడా చాలా వరకు అప్పుడు వైరల్ అయింది. ఒక సొసైటీ పైన అండ్ యూత్ పైన ఒక కన్సర్న్ అనేది ఏర్పడింది. జనాలు యూత్ దేన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు, దేన్ని నెగెటివ్‌గా తీసుకుంటున్నారనే దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే దేశం కోసం ఫైట్ చేసి అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన జ్యోతి ఎర్రాజీని ఎవరు పట్టించుకోవడం లేదు, విష్ కూడా చేయడం లేదు. అది ఒక ఫోటో వైరల్ అయిన తర్వాత అందరూ పట్టించుకోవడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అంతకుముందు కళ్యాణ్ పడాల 'బిగ్ బాస్' విన్ అయితే జనాలు నీరాజనాలు, అతనిపైన కామెంట్స్ విచ్చలవిడిగా అతనికి ఫేవర్‌గా కంపెయిన్స్ ఇలా చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా అతనికి రావడం జరిగింది 'బిగ్ బాస్' నుంచి. అయితే దేశానికి ప్రాతినిధ్యం వహించి కప్ గెలిచిన జ్యోతి ఎర్రాజీకి మాత్రం చాలా అవమానకరంగా గ్రౌండ్‌లో ఎవరు లేరు. మెడల్ తీసుకుంటున్నప్పుడు కనీసం చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా లేకపోవడంతో ఆమె చాలా లో కాన్ఫిడెన్స్‌కి వెళ్ళిపోయింది. సో ఆ వీడియో వైరల్ అవడంతో చాలామంది పొలిటీషియన్స్ కూడా ఆమెకి కాల్ చేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఫోన్ చేసి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని మిమ్మల్ని కల్పిస్తాను అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా లోకేష్ గారిని జ్యోతి ఎర్రాజీ కలవడం జరిగింది. అంతేకాకుండా జ్యోతి ఎర్రాజీకి దాదాపుగా 30 lakhs పైనే బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. నజరానా కూడా ఇవ్వడం జరిగింది ఏపీ గవర్నమెంట్. సో ఈ విధంగా ప్రోత్సాహం నారా లోకేష్ గారు ఇవ్వడం నిజంగా చాలా మంచి గెస్చర్ అనిపిస్తుంది. ఎవరైతే దేశానికి, రాష్ట్రానికి పేరు తెస్తారో అటువంటి వాళ్ళకి నజరానాలు ఇవ్వడం తప్పేం లేదు. ఒక్క కప్పు గెలిచిన ఒకసారి ఒలింపిక్స్‌లో ఒక వెండి పతకం గెలిచిన సింధుకైతే పీవీ సింధుకి కోట్లలో ఇచ్చి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు ఇవ్వడం జరిగింది. సో పదే ఒక్కరికే అన్నిన్ని కోట్లు ఇచ్చేదాని బదులు ఓకే ఎంకరేజ్‌మెంట్ చేయాలి. అన్ని కోట్లు ఇచ్చే బదులు ఇలా అందరూ కూడా ఎవరైతే చాలామంది క్రీడాకారులు చాలా పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే నిజంగా వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. ఇండియాలో అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ రాలేదు, పతకాలు రాలేదని మనం బాధపడే బదులు అలాంటి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తే డెఫినెట్‌గా వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గెలుస్తారు ఒలింపిక్స్‌లో. సో జ్యోతి ఎర్రాజీ డెఫినెట్‌గా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచేంత ఒక కాన్ఫిడెన్స్‌ని ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. నారా లోకేష్ గారు దీనికి ఇనిషియేషన్ తీసుకొని ఈ ఈ పథక ఈ ఈ ఈ నజరానా ఇవ్వడం అనేది, ఈ బహుమతి ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి గెస్చర్ అని కూడా నాకు అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు.